అందరికీ నమస్కారం. మన కథల ప్రపంచానికి స్వాగతం. శ్రీ ఉప్పు రాఘవేంద్రరావు గారు రచించగా ఈనాడులో ప్రచురితమైన ఓంకారం శ్రీకారం అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓంకారం శ్రీకారం. శూన్యంలో బయలుదేరిన తొలి ప్రకంపనమే ఓంకారం. ఆ ధ్వని తరంగమే ప్రణవం. ఆది అనాది అయిన నాదోంకారం సృష్టి అంతటికీ మూలాధారం. నిత్య సత్యం, సత్యసుందరం అయిన పరతత్వం ఏకాక్షరీ మంత్ర రూపంలో ప్రత్యక్షమైనట్లు మాండూక్య ఉపనిషత్తు చెబుతోంది. ప్రతి వేదమంత్రానికి ఆద్యంతాల్లో అనువాక్యమై ఉండే ఓంకారం శ్రోతల్ని అలరిస్తుంది. దీనివల్లనే కేవలం స్వరమాధుర్యంతో ఆకట్టుకునే శక్తి సామర్థ్యాలు వేదమంత్రాలకు కలిగాయి. వేదాలకు శృతి అనే పేరు సార్థకమైంది. స్వరానుసంధానంతో వేదమంత్రాల్ని ఉచ్చరిస్తే శబ్దబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని పురాణగాథలు చెప్తున్నాయి. అన్నింటినీ అర్థయుక్తంగా ఆస్వాదించగలిగితే చైతన్యవంతమైన రసానుభూతి సొంతమవుతుంది. ప్రాక్ పశ్చిమ దేశాల సంగీతాలకు సప్తస్వరాలే ప్రాణప్రదాలు. ఆ సప్తవర్ణాల హరివిల్లుకు ఓంకారం పొదరిల్లు వంటిది. సంగీత సాహిత్యాలకు, అన్ని భాషలకు అక్షర నేరాజనం ఓంకారమే. బిడ్డ పుట్టగానే తీయని మాటల కోసం నాలుక మీద తేనెతో ఓం అని రాసే సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. అది ఇప్పుడు మరో రూపంలో కనిపిస్తోంది. బిడ్డకు అక్షరాభ్యాసం చేసే సమయంలో వేలితో బియ్యం మీద ఓం అని రాయిస్తుంటారు. విద్యారంభం కరిష్యామి అని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. అకార ఉకార మకారాల త్రివేణి సంగమే ఓంకారం. అది విశ్వజనీనమైన ఒక స్వరధార. బ్రహ్మ సృజనాత్మక శక్తి, విష్ణువు సంరక్షణ శక్తి, మహేశ్వరుడిది విలయ శక్తి. ఈ మూడు ఏకమై విశ్వాన్ని పరిపాలిస్తున్నాయని భక్తులు విశ్వసిస్తారు. త్రిమూర్తుల సమన్వయ సుపరిపాలన ఆదర్శమైనది. అది భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వం మరో ప్రత్యేకత. సత్వ, రజస్, తమో గుణాలు ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక శక్తులు. స్వప్న, జాగృత, సుషుప్తులు ఈ ఓంకార దృశ్య చాపంలోని భాగాలు. ఓంకారనాదంతో ధ్యానం మొదలవుతుంది. ఆ తర్వాత అది పరాకాష్ఠకు చేరుతుంది. హఠయోగంలో కుండలిని శక్తిని ఓంకారనాదస్వరంతోనే మేలుకొలుపుతారని చెప్తారు. మూలాధారం మొదలు సహస్రారం వరకు ప్రతి చక్రంలోనూ ఒక అధిష్టాన దేవతతో పాటు బీజాక్షరం ఉంటుందంటారు. మూలాధార చక్రం అధిదేవత గణపతి, ఓం బీజాక్షరం. సహస్రారంలో సద్గురువు అధిదేవత. ఓంకారం ఝంకారమై 1000 రేకుల పద్మం విచ్చుకుంటుంది. అటు పంచాక్షరీ మంత్ర సాధనకు, ఇటు మృత్యుంజయ మంత్ర జపానికి ఓంకారమే శిరోరత్నం. శ్రీకృష్ణ పరమాత్మ
మూడు వంకల ఓంకార అక్షర రూపంలో కనిపించడం ఓ విశేషం. అక్షరాల్లో అకారం తానేనని ఆయన ప్రవచించాడు. అందుకే కృష్ణుడికి మువ్వంకల దొర అనే పేరు వచ్చింది. దశావతారాల్లో శ్రీకృష్ణావతారం పూర్ణావతారంగా ప్రసిద్ధి చెందింది. ఎన్ని వంపులు తిరిగినా చివరికి ఆ పూర్ణత్వం అందుకోవడమే మనిషి జీవిత లక్ష్యం కావాలి. వేద మంత్రాలతో పాటు శాంతి మంత్రము ఓంకారంతోనే మొదలవుతుంది. ఓం శాంతి 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 అని ఉచ్చ మధ్యమ మంద్రస్వరాలతో మూడోసారి ఉచ్చరించగానే మనసు మౌనమై ప్రశాంతంగా మారుతుంది. హృదయంలో అవ్యక్త మాధుర్యం నిండుతుంది. నిశ్శబ్దంలోంచి శబ్దం పుడుతుంది. ఆ శబ్దమే తిరిగి నిశ్శబ్దం అవుతుంది. తొలిగా మానవుడు ప్రకృతి సౌందర్యాన్ని చూసిన సంభ్రమం, ఆశ్చర్యం, ఆనందాలతో పలికిన తొలి శబ్దం ఓంకారమేనంటారు. ఆశ్చర్యంతో విచ్చుకున్న ఆ పెదవులు సంభ్రమంలో విభ్రమం చెంది ఆనందంలో మూసుకుపోయాయి. పారవశ్యంతో కళ్ళు మూతబడ్డాయి. ఒళ్ళు పులకరించింది. సృష్టికైనా సృజనాత్మకైనా ఓంకారమే శ్రీకారం అంటారు పెద్దలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఓంకారం శ్రీకారం అనే అంశం విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.